మీరైతే ఎన్నికల బరిలో ఉన్నారు. మీకు కావాల్సినటువంటి అనాలసిస్, మీ గ్రామంలో ఉన్నటువంటి ఓటర్ లిస్టు, అదేవిధంగా ఎన్ని వార్డులు ఉన్నాయి, దానికి సంబంధించి మీరు ఏ విధంగా తెలుసుకోవాలి, మీ యొక్క ప్యానల్ నిర్ణయించుకునేటప్పుడు ఆ వార్డుల యొక్క రిజర్వేషన్కి అనుకూలంగా ఏ క్యాండిడేట్ను నిర్ణయించుకోవాలి అనేది చూసినప్పుడు మీకు ఏంటంటే లిస్ట్ అనేది కావాలి. ఆ లిస్ట్ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకు తెలంగాణ ఓటర్ లిస్ట్ అనేది ఉంటుంది. గూగుల్ కానీ క్రోమ్లో కానీ వెళ్ళి ఈ విధంగా మీరైతే సెర్చ్ చేసుకొని మీ ఫోన్లో ద్వారా మీరైతే చెక్ చేసుకోవచ్చు. గ్రామ పంచాయతీ ఓటర్ లిస్ట్ అనేది ఎంటర్ చేసుకుంటూనే మీకు ఫైనల్ డ్రాప్స్ అనే దానిపైన క్లిక్ అయితే చేయండి. ఇక్కడ మీకు గ్రామ పంచాయతీ, అదేవిధంగా మీ యొక్క జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాను సెలెక్ట్ చేసుకోవాలి. జిల్లాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. మండల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీ యొక్క గ్రామం కూడా అడుగుతుంది. మ్యాచ్ అయ్యే విధంగా అంటే జిల్లా, మండల్, విలేజ్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకుంటూనే మీ కింద క్యాప్చా అడుగుతుంది. ఈ 6 అంకెల ఉన్నటువంటి క్యాప్చాను ఎంటర్ చేసుకుంటూనే మీకు వార్డు వైజ్ డేటా అనేది వస్తుంది. దాని ద్వారా ఏంటి అంటే మీది ఏ వార్డు, ఎన్ని వార్డులు ఉన్నాయి, అందులో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, మెన్ ఎంతమంది ఉన్నారు, ఉమెన్ ఎంతమంది ఉన్నారు అనేది క్లియర్ కట్గా మీరైతే డేటా అనేది ఈ విధంగా చెక్ చేసుకున్నట్లయితే మీకు ఎక్కువగా సమాచారం తెలిసేటువంటి ఆస్కారం ఉంది. సో మరిన్ని ఇలాంటి అప్డేటెడ్ విషయాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఇతరులకైతే షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.